ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి వీళ్ళ ముగ్గురు విషయం కోసం నాగ్ సార్ హరీష్ పైన సీరియస్ అయ్యారు కదా. ఈ విషయం కోసం హరీష్ ఒంటరిగా ఉంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ చాలా ఫీల్ అయ్యాడు. హరీష్ ఫీల్ అవ్వడం బిగ్ బాస్ గమనించి కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి హరీష్తో మాట్లాడారు. హరీష్ బాధ్యత మొత్తం రాము రాథోడ్కి బిగ్ బాస్ అప్పగించారు. అండ్ హరీష్ మాత్రం ఫుడ్ తినకుండా శ్రీజ మీద సీరియస్ అయ్యి తను చేస్తుందే కరెక్ట్ అనుకుని అలాగే నిద్రపోయాడు. అండ్ మర్యాద మనీష్ శ్రీజ ప్రియ విషయంలో ఎమోషనల్ అయ్యాడు. అండ్ సంజన ఓనర్స్ ఎవరు సంజన మాట సరిగ్గా వినట్లేదని చెప్పి కొన్ని ఆరెంజెస్ అయితే దాచేసింది. అండ్ సంజన దాచేసిన ఆరెంజెస్ ప్రియ అయితే కనిపెట్టింది. ఈ విషయం కోసం ప్రియ కొంచెం ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది. ఈ మధ్య ఎందుకు ప్రియ చాలా ఎక్కువగా ఓవర్గా మాట్లాడుతూ ప్రతి విషయాన్ని ల్యాక్ చేస్తుంది. ఆరెంజెస్ విషయంలో కూడా కళ్ళు కనపడట్లేదనే మాట అనడం మాత్రం చాలా తప్పు అనిపించింది. ప్రియ తన యాటిట్యూడ్ని మార్చుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అండ్ నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ తనూజ హరీష్ని నామినేట్ చేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పి హరీష్కి ఇచ్చి పడేసింది అనిపించింది. హరీష్ కూడా డిఫెండ్ బాగానే చేసుకున్నాడు. కానీ తనూజ హరీష్ మాట్లాడిన మాటకి అని ఏదో ఒక మాట అంది. ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదేమనిపించింది. అది కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో కరెక్ట్గా మాట్లాడి హరీష్కి ఇచ్చి పడేసింది. అండ్ నెక్స్ట్ మర్యాద మనీష్ బర్నీ గారికి అయితే రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడేమో అనిపించింది. అండ్ బర్నీ గారు కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది. అండ్ మర్యాద మనీష్ రెండో నామినేషన్ కింద రీతును నామినేట్ చేశాడు. ప్రతిసారి పర్మిషన్ లేకుండా హౌస్లోకి వస్తున్నావని అండ్ తనకి ఇచ్చిన అంట్లు తోమే డ్యూటీ కూడా సరిగ్గా చేయలేదని చెప్పి రీతును నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ రీతు మాత్రం గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. అసలు ఎక్కడా తగ్గకుండా మర్యాద మనీష్ ప్రతి మాటకి సమాధానం చెప్పి గట్టిగా డిఫెండ్ చేసుకుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ అయితే సమాప్తం అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్లో హరీష్కి తనూజ ఇచ్చి పడేసిందని ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.